నేను మీ లావణ్య. వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరమ్మాయి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీరందరూ దీపావళి బాగా జరుపుకున్నారా? అయితే మీరు ఎలా జరుపుకున్నారో అందరూ కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే గులాబ్ జామ్ రెసిపీ చూపించబోతున్నాను. దివాళీ స్పెషల్ అనమాట. ఇవాళ దీపావళికి నేను గులాబ్ జామ్ చేశాను. ఎక్కువ టైమే పట్టదండి, ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అని మీకు నేను చూపిస్తాను. చూసేయండి అందరూ. ఇదండి గులాబ్ జామ్ రెడీ చేశాను. సూపర్గా వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మనం ఈజీగా 10 నిమిషాల్లో ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లింగ్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ముందుగా దీన్ని కట్ చేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇదండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాకు. అది ఎంత సాఫ్ట్గా ఉందంటే మనకు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా ఉంది. ఈ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు వీడియోని. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. దీపావళి శుభాకాంక్షలు. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఎలా చేయాలో గులాబ్ జామున్ చూపించేస్తాను మీ అందరికీ. మనము గులాబ్ జామ్స్ చేసుకున్నానికి ముందుగా పిండి అయితే కలుపుకోవాలండి. బయట అయితే భలే టపాకాయల శబ్దం వస్తుంది అనమాట. దివాళీ కదా, ఫుల్ మార్నింగ్ నుంచి టపాకాయలు ఆగకుండా వస్తున్నాయండి సౌండ్స్. ఇప్పుడు మనము ఈ రెండింటిని కట్ చేసి వేసేసుకొని బాగా పిండి పిసికేసుకోవాలి. ఇది నేను ఆచి కంపెనీ తీసుకున్నానండి. మీరు ఆచి కంపెనీ అనే కాదు, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు దాన్ని మనము వాటర్ వేసి బాగా పిసుక్కోవాలి. ఓన్లీ వాటర్ మాత్రమే వేయాలండి, ఇంకా వేరే ఏం వేయకూడదు అనమాట. మనకి ఒకవేళ పిండి పాగైంది, కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడిపోయి అనుకున్నా కూడా ఇంకొక ప్యాకెట్ తెచ్చుకొని కలుపుకోవాల్సిందేను. మనం దాంట్లో బియ్యం పిండి అని మైదా పిండి అలా ఇవేం వేయొద్దండి. టేస్ట్ మారిపోద్ది అనమాట, మొత్తం డిఫరెంట్ అయిపోతుంది మొత్తం గులాబ్ జామ్ టేస్ట్. ఇప్పుడు అదంతా కూడా బాగా ముద్దలాగా చేసుకోవాలండి మనము. దాంట్లో నూనె అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు, అదే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వాటిని బాగా రౌండ్స్గా ఉండలు అంటే కొంచెం అదిమినట్టుగా వత్తండి, మనకు అప్పుడు రౌండ్గా వస్తాయి. పైన వస్తారంటే మనకి పగుళ్ళు వచ్చేస్తాయండి. బాగా రుద్దినట్టుగా మనకి గుండ్రంగా చేసుకొని అన్ని ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి అన్ని స్వీట్లో కన్నా చాలా ఈజీగా టేస్టీగా అయిపోయే రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్ అండి. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు మనము. ఇలా అన్ని ఉండలు జుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం చక్కెర పాకం రెడీ చేసుకోవాలండి. మనకి మెయిన్ ఈ గులాబ్ జామ్ మొత్తం టేస్ట్ దేంట్లో ఉంటుందంటే ఈ చక్కెర పాకంలోనే ఉంటుందన్నమాట. నేను 2 ప్యాకులు తీసుకున్నాను కదా గులాబ్ జామ్ మిక్స్, దానికి 1 kg ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. 1 kg షుగర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ వేయద్దు, తక్కువ వేయద్దు. దాంట్లోకి మనకి 1/2 లీటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళు అనేటివి మనము మితంగానే పోసుకోవాలి. ఎక్కువ పోయకూడదు, అట్టని చెప్పి తక్కువ పోయకూడదు. కరెక్ట్గా కేజీకి 2 గ్లాసులు పోసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము లైట్గా పాకం, అంటే పాకం అని కూడా అనకూడదు, దాన్ని కొద్దిగా సిరప్ లాగా రావాలన్నమాట. అంటే మనకి చేత్తో పట్టుకుంటే కొద్దిగా అట్లా అంటుకున్నట్టుగా ఉండాలి అంతే. ఇప్పుడు ఒక చక్కెర అంతా కూడా బాగా కరిగిపోతుంది. ఇంకా కాసేపు బాగా తెల్లాలండి. ఇది తెల్లిన తర్వాత అప్పుడు మనం పాకం అది చూసుకొని దింపుకుందాము. కొంతమంది ఈ పాకంలో ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటారండి. నేనేంటంటే గులాబ్ జామ్ ఫ్లేవర్ మారిపోద్దని చెప్పి ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ టేస్ట్ అలా కావాలి, ఇలాచీ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. చూసాను ఇప్పుడే పాకము, అది లైట్గా కొద్దిగా అంటుకుంటుంది అనమాట. ఇంకొద్దిగా ఇంకొక 5 నిమిషాల పాటు కాసేపు తెల్లనిచ్చి చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో పొయ్యి మీద పెట్టేసి అది కాగుతూ ఉంటుంది అని చెప్పి పని దగ్గరికి వెళ్ళిపోయామంటే అది బాగా గట్టిగా అయిపోద్ది అనమాట పాకము. చూసారా, కరెక్ట్గా వచ్చేసింది మనకు పాకము. అంటే మనకి సిరప్ లాగా కొద్దిగా అంటుకున్నట్టుగా ఉంటే చాలు. అంటే దింపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువసేపు పెట్టొద్దు ప్లీజ్, పెట్టారంటే మాత్రం చక్కెరగా అయిపోతుంది. ఇంకా నేను దింపి పక్కన పెట్టేసుకుంటున్నాను దాన్ని. మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి గులాబ్ జామ్ కోసము. ఇదే మెయిన్ అనమాట. ఇంక దీన్ని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంక ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అదే పిండి గులాబ్ జామ్ మిక్స్ని, ఆ ఉండలన్నీ కూడా ఇప్పుడు వేయించుకోవాలండి. మనము ముందుగా బాండలు తీసుకొని దాంట్లో నూనె వేసుకోండి. అది వేడెక్కిందా అలా చూసుకోండి. మరీ ఎక్కువ వేడి రానివ్వద్దు, అంటే కొద్దిగా సెగెక్కింది అనుకున్నప్పుడు అప్పుడు వేసేయాలండి. అంటే నూనె మరీ వేడెక్కిన తర్వాత వేసామనుకోండి పైన అంతా కూడా అంటే బాగా మాడిపోతాయి, లోపలైతే ఉడకదనమాట. అందువల్ల మనము కొద్దిగా వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టేయాలి. మంట కూడా పెద్ద మంట పెట్టకూడదు ఫ్రెండ్స్. మీడియంలో పెట్టి మాత్రమే మనము
ఈ గులాబ్ జాము రోల్స్ బాల్స్ అనేటివి మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి, లోపల బాగా ఉడుకుతుంది అనమాట. మనకి పిండి పిండిగా ఉండకుండా లోపల బాగా ఉడుకుతుంది. నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఫ్లేమ్ కూడా తగ్గించేసాను నేను. ఇంకా అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని సన్నగా దూరగా బాగా వేయించుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. బయట అయితే శబ్దాలు ఆగకుండా వస్తున్నాయి. సారీ మీరు డిస్టర్బ్ అయి ఉంటే అవి కొద్దిగా అవాయిడ్ చేయండి. చాలా సౌండ్ వస్తున్నాయండి. మనకి ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి గోల్డెన్ బ్రౌన్ కలరు. ఈ కలర్కి వచ్చిన తర్వాత మనము అన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. అప్పుడే మనం మీడియం మంట పెట్టి కాలవడం వల్ల ఏంటంటే పైన ఈ విధంగా కలర్ వస్తుంది, లోపల వాళ్ళకి బాగా ఉడుకుద్ది అనమాట. మనకి సిరప్లో వేసిన తర్వాత లోపల పిండి పిండిగా ఉండకుండా మనకి బాగా లోపల దాకా కుక్ అవుతుంది. అప్పుడు మనకి గులాబ్ జామ్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనము మీడియం మంట మీద పెట్టి కాల్చుకోండి. ఇంకా అవి కాలిపిన తర్వాత మిగతావన్నీ కూడా నేను వేసేసుకొని అదే విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అన్నీ వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నీ కూడాను మనకి గులాబ్ జామ్ బాల్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము పర్ఫెక్ట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసుకున్నాం కదా షుగర్ సిరప్, ఆ షుగర్ సిరప్లో ఇవి వేడివేడిగా ఉండగానే అన్నీ వేసేయండి ఫ్రెండ్స్. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయండి. చల్లారిపోయినాక కొద్దిగా లేట్గా పీల్చుకుంటాయి. వేడి మీద వేసేసామనుకోండి కొద్దిగా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట షుగర్ సిరప్ని అంతా కూడాను. ఇప్పుడు బాగా వేసేసి మూత పెట్టేయాలి. దాని మీద మూత పెట్టేసి ఒక 2 hours వదిలేయండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి సిరప్ అంతా కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట. 2 hours అయిపోయిందండి. గులాబ్ జామ్ చూడండి ఎంత బాగా ఉబ్బాయో, బాగా పైకి ఉబ్బాయి అనమాట. ఇందాక మనం వేసినప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగే ఉన్నాయి. తర్వాత ఆ షుగర్ సిరప్ అంతా కూడా బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా మనకి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామున్ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అది కూడా 10 నిమిషాల్లో ఎలా రెడీ చేయాలో కూడా మీకు చూపించాను కదా. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఏదైనా ఫెస్టివల్కి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకున్నా కూడా మనకి గబాన్ అయిపోద్ది అనమాట. స్వీట్ ఎవరైనా ఇంటికి వస్తున్నారు మనకి గెస్ట్స్ అన్నా కూడా మనం ఈజీగా చేసేయచ్చు, కష్టపడకుండా చేసే స్వీట్ అనమాట అది. ప్రతి ఒక్కరు ఇంట్లో నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అందరూ కామెంట్స్లో చెప్పండి. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.